చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడా, నిత్యుడగు మా తండ్రి, నీ వాక్యం లోతులలోనికి మేము వెళ్ళుచుండగా నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి ప్రభువా, చేరవచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని, మీరే మహిమ పొందమని, నీ ఆలోచనలు నీ తలంపును ప్రభువా మాతో తెలియచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అతి వినయముగా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఈ దినమునకు మనం ధ్యానించవలసినటువంటి వాక్య భాగంగా పరిశుద్ధుడైన యోహాన్ రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 24వ వచనమును చదువుకుందాం. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుకుందాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మరి ఒకసారి చదువుకుందాం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మరి మనం కొద్ది దినముల నుండి పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రేపు పరిశుద్ధమైనటువంటి దినంగా మనం ఆచరిస్తూ ఉన్నాం. బైబిల్ ప్రకారంగా విశ్రాంతి దినం శనివారంగా చెప్పబడింది. అయినప్పటికీ మనం ఆదివారం రోజు ప్రభువును ఆరాధించడం ఆచారంగా అలవాటైపోయింది. సో రేపు పరిశుద్ధ దినంగా మనం దాన్ని తలస్తున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మతో దేవునితో మాట్లాడడం ఎలా ప్రార్థించాలి అనేటువంటి విషయాలను మనం కొద్దిగా క్లుప్తంగా ఈరోజు తెలుసుకుందాం. మరి ఇక్కడ ఆరాధించడం, ప్రార్థించడం, వీటన్నిటి యొక్క అర్థము ఒక క్రైస్తవ బిడ్డ తన రక్షకుడైన యేసు ప్రభు ద్వారా పరలోకపు తండ్రితో మాట్లాడటం, తన విన్నపాలు తెలియచేయడం. ఈ రెండిటికంటే ముఖ్యంగా ఆ దేవాది దేవుణ్ణి, పరలోకమందున్న మన తండ్రిని కొనియాడడము, స్తుతించడం, ఆరాధించడం చాలా ముఖ్యమైన విషయమై ఉంటుంది. మరి మనం గమనించినట్లయితే ఈ ఆరాధన అనేటువంటి దాన్ని మనం రెండు రకాలుగా ఆరాధించాలని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగా మనం లోతుగా వెళ్ళక ముందు పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము మనం 14వ వచనం చూసినట్లయితే పౌలు అక్కడ ఒక చక్కని మాటను తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే, నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనస్సు ఫలవంతంగా ఉండదు. కాబట్టి ఆత్మతోనూ ప్రార్థన చేస్తును, మనస్సుతోనూ ప్రార్థన చేయుదును. సో క్రైస్తవ బిడ్డ ప్రార్థించవలసినటువంటి విధానాలలో పౌలు తెలియజేసేది ఏంటంటే, మనం ఆత్మతో ప్రార్థించాలి, మనస్సుతో కూడా ప్రార్థించాలి. నేటి మన జీవితాల్లో మనం గమనించినట్లయితే మన మనస్సుతో మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఆత్మతో ప్రార్థించేవారు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణలో నడిచినటువంటి క్రైస్తవులు అంతటితో ఆగిపోయి మనస్సుతోనే ప్రార్థిస్తూ ఉంటారు. మరి ఆత్మతో ప్రార్థించడం కొరకు వారు ప్రార్థించుకోరు. మరి పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుడైన లూకా రాసినటువంటి సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, పరలోకమందున్నటువంటి నా తండ్రి తన్ను అరుగు వారికి పరిశుద్ధాత్మను ఎంత నిశ్చయముగా అనుగ్రహించును అంటుంది. ఈరోజు మనం అడుగుతున్నామా? పరిశుద్ధాత్మ కావాలని యేసుక్రీస్తు ద్వారా తండ్రిని వేడుకుంటున్నామా? ఆయనేమో ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి పరిశుద్ధాత్మను మనం అడగవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే మనం ఆత్మతో కూడా ప్రార్థించాలి. మరి ఇక్కడ ఒక చిన్న డౌట్ రావచ్చు. ఆత్మతో ప్రార్థిస్తేనే దేవుడు వింటాడా? మనసుతో ప్రార్థిస్తే దేవుడు వింటాడా? ఈ రెండిటికి తేడా ఏంటి? మనం రెండూ నేర్చుకోవాలి.
నేను కూడా ఆత్మలో ప్రార్థించడం రాకముందు ఒక మధ్యరాత్రి 12 గంటలకు అలారం పెట్టుకుని కరెక్ట్ 12 అయిపోగానే 12 గంటల 1 నిమిషానికి నా రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని గట్టిగా ప్రార్థించేవాడిని. పరిశుద్ధాత్మ కొరకు నేను ఎంతగానో ప్రార్థించేవాడిని. చాలా రోజుల తర్వాత నాకు ఆ పరిశుద్ధాత్మ అనుభవం, ఆ వెలుగు, ఆయన ఒక వాక్యం వినగలిగాను. పరిశుద్ధాత్మలో కొద్ది కొద్దిగా మాట్లాడడం ప్రారంభించిన తర్వాత రోజు రోజుకు దాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాను. ఎందుకు ఇది అవసరం అని నేను తెలియజేస్తున్నానంటే, మనిషి గమనించినప్పుడు అతనిని 3 పార్ట్స్గా మనం గమనిస్తాం: ద బాడీ, ద మైండ్ అండ్ ద స్పిరిట్. మరి దీన్ని గమనించినప్పుడు దీని మీద అద్భుతమైనటువంటి ఆత్మీయ అనుభవాలు ఎన్నో చెప్పబడ్డాయి. కానీ దాంట్లో కొన్ని ఒకటి ఏంటంటే, భాషతో మాట్లాడువాడు, అక్కడే మనం 14వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 2వ వచనంలో, భాషతో మాట్లాడేవాడు పరిశుద్ధాత్మ వరములలో నింపబడినటువంటి ఒక వరం భాషతో మాట్లాడడం. భాషతో మాట్లాడేటువంటి వాడు దేవునితో మాట్లాడుచున్నాడు అని ఉంది. సో మనం మాట్లాడితే దేవుడితోనే మాట్లాడతాం, ఇంకా ఎవ్వరికి అర్థం కాదు. ఇంకా మనం అనేక పర్యాలు వాక్యంలో చూసుకుంటే భాషతో మాట్లాడేవాడికి ఏం మాట్లాడుతున్నా అతనికి కూడా తెలియదు అని బైబిల్లో ఉంది. దాన్ని అర్థం చెప్పేటువంటి, గ్రహించేటువంటి దానికి కూడా మనం ప్రార్థించుకోవాలి. మరి భాషతో ప్రార్థించటం వల్ల ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళు తమ యొక్క క్షేమాభివృద్ధికి మాత్రమే ప్రార్థిస్తారు అని ఉంది, సంఘ క్షేమాభివృద్ధికి కాదు. మరి ప్రభు మనకిచ్చేటువంటిది మన ఆత్మీయ జీవితాన్ని ఎదుగుతూ దాన్ని అభివృద్ధి చేసుకుంటూ సంఘము కొరకు కూడా మనం పాటుపడాలి. ఆయన యొక్క సేవలో కూడా, ఆయన రాజ్యంలో మనం కూడా పనిచేయాలి. నిన్న చాలా మంచి వాక్యము శామ్యూయల్ బ్రదర్ గారు చెప్తూ కోతకు పనివారు తక్కువగా ఉన్నట్లు తెలియజేశారు. ప్రార్థన కూడా చేసుకున్నాం. నిజమే, కోతకు పనివారు అవసరం. మరి కోతకు పనివారు వెళ్తుంటే మనం చూస్తుంటాం వాళ్ళ దగ్గర ఏమేమి ఉంటాయి అని. ఆ కోతకు అవసరమైన పనిముట్లు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఉత్త చేతులతో ఎవరు కూడా కోత పనికి వెళ్ళరు. మరి మనం కోత పనికి వెళ్ళాలి. ఆత్మీయంగా ఆత్మలు సంపాదించడానికి కోత పనికి వెళ్ళేటువంటి మనకు ఆత్మీయ వరాలు, పరికరాలు మన దగ్గర ఉండాలి. పరిశుద్ధాత్మ వరం కలిగి ఉండాలి మనం. అప్పుడే నువ్వు చక్కగా కోత పనివారిగా నువ్వు తయారవుతావు. మరి ఎందుకు చెప్తున్నానంటే, శరీరము, మనస్సు, ఆత్మ, బాడీ, మైండ్, స్పిరిట్. మైండ్తో ప్రార్థన చేసేటప్పుడు తప్పు లేదు, ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, నీవు మనసుతో ప్రార్థన చేసేటప్పుడు నీ భాషలో చేస్తూ నీకు అర్థమవుతుంది, సాతానుకు కూడా అర్థమవుతుంది. అన్నిటికంటే ముఖ్యముగా నీ మనసుకు అర్థమవుతుంది. అర్థమవుతే తప్పేంటి? తప్పేం లేదు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, నీవు మనసుతో ప్రార్థన చేసేటప్పుడు మనసుకు శరీరానికి రెండిటికి విరుద్ధం. సారీ, ఆత్మకు శరీరానికి రెండు విరుద్ధం. మరి నువ్వు మనసుతో ప్రార్థన చేసేటప్పుడు నీ శరీరానికి సంబంధం ఉంటుంది. మనసు ఏదైతే అనుకుంటుందో శరీరం అది దేహం చేస్తూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్ అవర్ బాడీ ఈజ్ ది కంట్రోల్ ఆఫ్ ద మైండ్. అందుకే ఒకవేళ చిన్న ఉదాహరణ, మనం కార్ డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి, మనం ఏమనుకుంటుంటే మనం చాలా బాగా డ్రైవ్ చేస్తున్నాం అని. నో నో, యు ఆర్ నాట్ డ్రైవింగ్, యువర్ మైండ్ ఈజ్ డ్రైవింగ్, యువర్ మైండ్ ఈజ్ ఇన్స్ట్రక్టింగ్ అండ్ యు ఆర్ ఫాలోయింగ్ దట్స్ ఆల్. మరి మైండ్తో నువ్వు పనిచేసే విధంలో, ప్రార్థన చేయటంలో నీవు ఉంటే నీ మైండ్ వెంటనే ఒక పని చేస్తుంది. అది స్పిరిచువల్గా సంబంధం కలిగి ఉండదు కాబట్టి, ఈ లోకానికి సంబంధించింది కాబట్టి వెంటనే ఇట్ క్రియేట్స్ ఏ డౌట్. నీకు డౌట్ క్రియేట్ చేస్తుంది. ఒక రోగి కొరకు ప్రార్థన చేస్తున్నావు,
ఒక సమస్య కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, లేదో ఏదో నీ అవసరత కొరకు ప్రార్థన చేస్తున్నావు. వెంటనే మనసులో ఒక డౌట్ ప్రారంభిస్తుంది. ఇది అందరికీ అనుభవమే. ఇది జరుగుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్ అంటది. ఎప్పుడు అంటుందో అప్పుడు దేహంలో అంతా కూడా మార్పే. సో సండే ఈ విధంగా చర్చికి వెళ్ళి మనసుతో ప్రార్థన చేసి సోమవారం నుంచి మళ్ళీ శనివారం వరకు ఆ దేహం మనసు చెప్పినట్లుగా ఉంటుంది. మనసు కూడా జాగ్రత్త పడుతుంటుంది. ఓహో, ఈవిడు కొంచెం ప్రార్థనలో ఉన్నాడు, విశ్వాసిగా కాబోతున్నారు అన్నప్పుడు. రెండవ ప్రాబ్లం ఏంటంటే, సాతాను నీ మనసును తాకగలుగుతుంది, నీ దేహాన్ని తాకగలుగుతుంది, కానీ ఆత్మీయంగా ఉండే నీ ఆత్మను తాకలేదు. సో వెన్ యూ ప్రే ఇన్ మైండ్, నీకు ఆన్సర్స్ కూడా వస్తాయి, రాదని నేను చెప్పట్లే. బికాస్ దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. కానీ మనము అడిగినప్పుడు కొన్ని ఎందుకు జరగవంటే, మనం కొంచెం అవిశ్వాసం మనలో ఉండిపోతుంది. విశ్వాసంతో ప్రార్థనలో కూర్చుంటాం, దేవుడు అనుగ్రహిస్తాడనే నమ్మకం ఉంది కాబట్టే ప్రార్థన చేస్తాం. దాన్ని మర్చిపోతాం, ఇంకా జరుగుతుందో లేదో కూడా ఎదురు చూడం. ప్రార్థన చేసిన తర్వాత వెంటనే లేచిపోయే అలవాటు చాలా మందికి ఉంది. అసలు ప్రభు ఏం మాట్లాడతాడు విందాం. నువ్వు చెప్పేది ఏదో చెప్పావు ఆయనకు. ఇప్పుడు మీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆఫీసర్తో ఒక లీవ్ అడిగావు అనుకో, సార్ రేపు నేను లీవ్ పెడుతున్నానని చెప్పి నీ అంతటి నువ్వు బయటికి వెళ్ళిపోతే ఆన్సర్ ఏంటి? ఆయన చెప్పేది వినాలి కదా. నువ్వు రమ్మంటాడో లీవ్ ఇస్తాడో లేదో తెలియదు, ఇంకేం చెప్తాడో తెలియదు. మరి దేవునితో నువ్వు ప్రార్థనలో మాట్లాడినప్పుడు, ఆరాధించినప్పుడు, ఆయన స్తుతించినవి అన్నీ చేసావు, బట్ యూ షుడ్ వెయిట్ ఫర్ ద ఆన్సర్. మరి ఎంతసేపు బ్రదర్ అంటావు. ఆత్మీయంగా ఎదిగే కొద్దీ నీకు త్వర త్వరగా ఆన్సర్ వస్తుంది. ఇది నేను అనుభవంలో చెప్తున్నాను. ఒక చిన్న విషయం. నేను మొన్న హాలిడేస్లో హైదరాబాద్లో ఉన్నప్పుడు మా ప్రాంతంలో కొంచెం దొంగలు వస్తున్నారు, అది ఇది అంటే, మా ఇంట్లో ఒక బీరువా ఉంది. అది బాంబే నుంచి ఒక ఫ్రెండ్ పంపించారు. దాన్ని 3 లాక్స్ తిప్పితే కానీ రాదు అది. అయినప్పటికీ మా భయంతో మేము ఆ లాక్ చేసి దాన్ని బీగాలు ఎక్కడో పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయినాం. ఎవరికి కనపడకూడదు అని. ఇంతకుముందు ఎక్కడో బెడ్ల కిందనో ఎక్కడెక్కడో కిచెన్లో వేసేవాళ్ళం. ఈసారి ఊరు నుంచి వచ్చిన తర్వాత బీరువా తీద్దామంటే మాకు కీసు కనిపించట్లే. 6-7 రోజులు ఎంత కష్టపడ్డామంటే మా ఇల్లు క్లీన్ అయింది ఒక రకంగా. అన్ని బీరువాలు, అన్ని సెల్ఫ్స్, డబ్బాలు, మంచాల కింద ఎక్కడెక్కడ, ఈవెన్ దిండు పిల్లో కవర్స్లో కూడా చూస్తున్నాం, అది కనపడలే. ఎట్లా అబ్బా, ఇంకా వేరే వాళ్ళని పిలిపిస్తే కూడా రిపేర్ కాదు, ఎట్లా చేయాలి, దీన్ని తీయడం కష్టం అని ఆలోచించుకుంటూ ఒకరోజు నేను సాయంకాలము పడుకోకముందు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు సడన్గా నాకు ఒక తలంపు వచ్చింది. దేవుడు నాతో మాట్లాడితే ఏమన్నా అంటే, నీ సొంత ప్రయత్నాలన్నీ నువ్వు చేస్తున్నావు కానీ నా సహాయము నువ్వు బీగాలను గురించి కోరలేదు అని. వెంటనే నా తప్పు నేను తెలుసుకున్నాను. అయ్యో, ఎన్నో చేశాను కానీ దీని గురించి నా ప్రభువుని అడగలేదే, సమస్తం ఎరిగిన వాడు ఆయన దగ్గరికి వెళ్ళేదని. వెంటనే నేను, ప్రభువా నన్ను క్షమించండి, ఈ విధంగా జరిగింది, దయచేసి నాకు నా బీగాలు ఎక్కడున్నాయో మీరే ఆ జ్ఞానాన్ని ఇచ్చి నాకు తెలియజేయండి అన్న. విదిన్ సెకండ్స్ ఐ గాట్ ఎ థాట్, బాత్రూంలో సోప్ బాక్స్లో ఉన్నాయి అని ఐడియా వచ్చింది. బాత్రూంలలో ఎవరు పెట్టరు. నాకు కూడా అందుకే అక్కడ ఎతుకులాల ఎన్నిసార్లు స్నానం చేసినామో మేము ఈ 6-7 రోజులలో. వెంటనే వెళ్ళి బాక్స్ తీసి చూస్తే దాంట్లో బీగాలు ఉన్నాయి. వెంటనే మా మిస్సెస్ కూడా ఈ విషయం చెప్పి మళ్ళీ ఇద్దరం మోకరించి థ్యాంక్ యూ లార్డ్ అని మేము చేస్తాం. ఎందుకు చెప్తున్నానంటే, మనం లోతుగా వెళ్ళే కొద్దీ నీకు త్వరగా జవాబు వస్తుంది. కాబట్టి మనసుతో నువ్వు ప్రార్థన చేయొచ్చు, కానీ ఆ ప్రార్థనకు ఈ సాతాను, తర్వాత మన మనస్సు, ఇవి అవిశ్వాసానికి మనం లోన్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే సాతాను యొక్క ముఖ్యమైనటువంటి ఆయుధము థాట్. ఇంకా వేరేటివన్నీ వాడు వాడడు. సాతాను ఏం చేస్తుందంటే ఒక తలంపును మన మనస్సులో పెడుతుంది, అది చాలు, దాన్ని మొలకెత్తిస్తాం మనం, దాన్ని బాగా పెంచేస్తాం, అవిశ్వాసంలోకి పడిపోతూ కార్యాన్ని పొందలేకపోతున్నాం.
సో విశ్వాసం అనేటువంటి మనసుతో ప్రార్థన చేసేటప్పుడు నీకు విశ్వాసం చాలా ముఖ్యం. బైబిల్లో చాలాసార్లు చెప్పారు, విశ్వాసం మీద మనకి ఎన్నో మెసేజెస్ ఉన్నాయి, యేసు ప్రభు చెప్పినట్టు ఉన్నాయి. కాబట్టి మనస్సుతో ప్రార్థన చేయడం ఒకటి. మనం ఈరోజు నేర్చుకునేటువంటిది పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయడం. పరిశుద్ధాత్మను నువ్వు ఎప్పుడు కలిగి ఉంటున్నావో నీవు దేవునితో మాట్లాడుతుంటావు. అదే విధంగా ఎవరి కొరకైనా నువ్వు స్వస్థత కొరకు ప్రార్థన చేసేటప్పుడు కూడా వారిని గురించి నువ్వు ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉంటావు. జ్యోతి సిస్టర్ గారు చాలా మందిని గురించి ప్రార్థించమని చెప్తుంటుంది. సో మేము ఇక్కడ ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ భాషలలో కూడా ప్రార్థన చేసుకుంటాం. సమ్ టైమ్స్ అది లేట్ అవుతుంది. యోహాన్ బ్రదర్ గురించి మనం ప్రార్థన చేస్తున్నాం, అతడు స్వస్థపడతాడు తప్పకుండా, బట్ ఇట్ విల్ టేక్ టైం. దేవుడు ఒక కార్యాన్ని చేయబోతున్నాడు అని మాకు వస్తుంది. సో మనం రెండు రకాల ప్రార్థనలకు క్రైస్తవ బిడ్డలు నేర్చుకోవాలి. సో ఇది ఆరాధించడానికి ఉంచినప్పుడు రెండవది ఏంటంటే, పరిశుద్ధ ఆత్మతో నువ్వు ప్రార్థించేటప్పుడు నువ్వు బలహీనుడు, ఎన్నో విషయాలు ఎలా ప్రార్థించాలో నీకు తెలియదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తానే మన తరపున లెక్కలేని రకాలలో ప్రార్థన చేస్తూ వస్తాడు, మన ఫలములు దయచేస్తాడు. మొన్న చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనల్ని పవిత్రపరుస్తాడో ఆయన మెయిన్ పని ఏంటంటే బ్రింగింగ్ జీసస్ ఇన్సైడ్ అండ్ ఆల్సో బ్రింగింగ్ అవుట్ సైడ్ జీసస్. యేసు ప్రభువుని మనలోనికి తీసుకురావడం, మన నుండి వెలుపలికి తీసుకురావడం, ఇతరులకు చూపించడం పరిశుద్ధాత్మ చేసేటువంటిది. పరిశుద్ధాత్మ కలిగినటువంటి సేవకులు దేవునికి కావాలని ఈరోజు ఎదురు చూస్తున్నారు. మనసుతో ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, కార్యాలు చేసే వాళ్ళు ఉన్నారు, అద్భుతాలు చేసే వాళ్ళు ఉన్నారు. అది కూడా స్పిరిట్ వల్ల వాళ్ళు నడిపింపబడుతూ ఉంటారు. వారి యొక్క విశ్వాసము వారికి ఆ యొక్క శక్తిని అనుగ్రహిస్తుంది. మరి ఆత్మలో ప్రార్థించినప్పుడు నీవు నీ కొరకు దేవునితో నువ్వు మొరపెట్టుకోగలుగుతావు. తరువాత దేవుడు తన భాషలోనే తన పిల్లలు మాట్లాడాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు. అందుకనే ఆయన ఆ వరాన్ని అక్కడ ఉంచాడు. అదేవిధంగా నీవు భాషతో ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుని మర్మాలను నీవు పలుకోబడతావు. అంటే నువ్వు ఆయన యొక్క ఇచ్చేటువంటి క్షేమాభివృద్ధిని గురించి నువ్వు మాట్లాడుతుంటావు. ఎందుకంటే దేవుని తలంపులు మన తలంపులు లాంటివి కాదు. ఆయన తలంపులను తెలుసుకోవడానికి యేసుక్రీస్తును కలిగి ఉన్నటువంటి వారికి దేవుడు ఆ యొక్క తలంపులను ఎరిగేటువంటి కృపను అనుగ్రహించి ఉంటున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేసుకోవాలా, ఆరాధించాలి. మరి మనం చదువుకున్నటువంటి వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రార్థనలో స్తుతి కూడా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవాది దేవుణ్ణి, పరలోకపు తండ్రిని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఎన్నోసార్లు ప్రభు ప్రార్థనను మనం చెప్పింటాం ఇప్పటికీ మన చిన్న వయసు నుండి. ఆ ప్రభు ప్రార్థనలో మనం దేవుణ్ణి ఏమి హెచ్చిస్తున్నాం, ఏం చెప్తున్నామని చక్కగా ఆలోచిస్తే యేసు ప్రభు చెప్పిన దానిలో మొత్తము రెండే విషయాలు ఉన్నాయి. ఇట్ ఈజ్ ఎ ప్రైజ్ బ్లెండ్ విత్ రిక్వెస్ట్. దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రైజ్ చేస్తూ మన అవసరాన్ని తెలియజేసే ప్రార్థన అది. మొట్టమొదట చూస్తే పరలోకమందున మా తండ్రి అని ఉంది. అంటే ఆయన పరలోకంలో ఉండేటువంటి మన తండ్రి, అంటే మనం ఆయన కుమారులమని, ఆయన పరలోకంలో ఉంటాడని, ఆయన రాజ్యం ఉంది. రెండవ మాటలో నీ నామము పరిశుద్ధపరచబడిన, ఆయన నామం పరిశుద్ధమైనదని, అది పరిశుద్ధపరచబడాలని మనం పలుకుతున్నాం. ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యంలో ఒక సింహాసనం మీద ఉన్నాడని, ఆ రాజ్యంలో ఆయన చిత్తం ఎలాగా నెరవేరుతుందో, ఎలా స్వరూపులు ఆయన నిత్యము ప్రకటన గ్రంథం మనం చూసినట్లయితే అనేక పర్యాయంలో మనం చూస్తుంటాం. ఆ యొక్క శరపులు నిత్యం పరిశుద్ధుడా 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 అని స్తుతిస్తుంటాయి. అలాంటి స్థుతి ఇక్కడ రావాలంటున్నాడు. నీ రాజ్యం వచ్చును గాక. నీ రాజ్యం పరలోకంలో ఎలా నువ్వు స్థుతింపబడుతున్నావు, భూలోకంలో అలాంటిది రావాలని మనం కోరుకుంటున్నాం. అర్థం లేకుండా ప్రార్థన చేస్తుంటాం. నీ చిత్తం పరలోకంలో ఎట్లా నెరవేరు, భూమి మీద కూడా నీ చిత్తం నెరవేరని అంటున్నా. అంటే ఆయనకు ఒక చిత్తం ఉంది.
మెయిన్ చిత్తము నీవు ఆయనను సేవించవాలని, నీవు ఆయన బిడ్డలుగా ఉండాలని. ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కరు ఎవరు పాపమునకు లోను కాకుండా అందరూ రక్షింపబడాలని ఆయన చిత్తం. అదేవిధంగా మనం చూసుకుంటూ పోతే ఇంకా ప్రతి ఒక్క వచనములో మనం అనుదినాహారం ఆయన అనుగ్రహించేవాడని తెలియజేస్తున్నాడు. శోధనలోనికి మమ్మల్ని తేక దుష్టు నుంచి తప్పించేవాడని మనం ఒప్పుకుంటున్నాం. ఆయనకు రాజ్యం, నీతి, శక్తి, మహిమ నిరంతరం, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసు ప్రభు మనకు ప్రార్థన నేర్పించారు. ఇది చాలు అంటున్నాడు. విస్తారమైన ప్రార్థన వద్దు. ఎంతసేపు ప్రార్థన చేస్తుంటామో మనం, అయ్యా అది ఇది అని. నేను ఇంతకు ముందు కూడా చెప్పినాను, వీఆర్ లుకింగ్ జీసస్ స్టిల్ ఇన్ క్రాస్. సిలువలో యేసయ్య ఇప్పుడు లేడు. పాపాలు క్షమించబడ్డాయి. నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో మరణించి తిరిగి లేచి తండ్రి కుడి చేతిపును సింహాసనాసుడైన మహిమోన్నతుడైన యేసయ్య వరకు ఈరోజు మీరు చూడాలి. ఆయన వెళ్తూ వెళ్తూ ఇహలోకంలో ఉన్నప్పుడు మాట్లాడాడు డైరెక్ట్గా శిష్యులతో, తన బిడ్డలతో మాట్లాడినాడు. ఈరోజు ఆ ఫ్రెండ్షిప్, ఆ రిలేషన్షిప్ కంటిన్యూషన్కు పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించాను అంటున్నాడు. ఆయన మీలోనికి వచ్చినప్పుడు అనేక కార్యాలు ముందు చెప్పుకున్నాం, నిన్న మొన్న, టైం వేస్ట్ కాబట్టి అవన్నీ వద్దు. పరిశుద్ధాత్మ దేవుని వల్ల మనం ఆయనతో డైరెక్ట్ కనెక్షన్ కలిగి ఉంటాం. సో ఆత్మలో ప్రార్థించేటప్పుడు మనకు జరిగే విషయం అంటే వీ విల్ హ్యావ్ ద కనెక్షన్ విత్ ద గాడ్. మనసుతో ప్రార్థన చేసేటప్పుడు యు ఆర్ ట్రైంగ్ టు హ్యావ్ ద కనెక్షన్ విత్ ఫెయిత్. బట్ ఇక్కడ మనం ప్రార్థనలో చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తానే మాట్లాడుతూ ఉంటాడు. నీవు సైలెంట్గా ఉంటావు, నీ మనసుకి ఏం తెలియదు, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అందుకే అర్థం కాదు. సో మనమంతా కూడా యేసుప్రభు నమ్మునాము, అనేక విధాలుగా ప్రార్థనా జీవితంలో కొనసాగుతున్నాం. మనం అందరం కూడా పరిశుద్ధాత్మతో బాప్తీసం తీసుకోవడానికి, యేసయ్య చేత పరిశుద్ధాత్మ బాప్తీసం తీసుకొని మనం ఆయన సేవలో ముందుకు కొనసాగాలని. మరి మనం చదివినటువంటి దాంట్లో ఆత్మతోనూ సత్యంతోనూ, మొన్న సత్యం అంటే ఏంటో కూడా చెప్పుకున్నాము, ఆరాధించవలను అంటున్నారు. ఈ ఆరాధించడం చూస్తే ఈ ఆరాధన 4 రకాలుగా మనుషులు ఉంటున్నట్లు చాలామంది భక్తులు చెప్పడం నేను విన్నాను. ఈ ఆరాధించే వారిలో మొట్టమొదటి వారు తెలియని దానిని ఆరాధించేవారు. మనం యోహాను రాసినటువంటి సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు యేసయ్య అక్కడ చెప్తూ ఉన్నాడు. 21వ వచనంలో 4వ అధ్యాయంలో, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలములో ఏమవుతుందంట, మీరు పర్వతముల మీదనైనా యెరూషలేములోనైనా తండ్రిని ఆరాధింపరు. ఆ కాలం వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడ ఆరాధించాడంట? పర్వతముల మీద, కానీ యెరూషలేములో, అంటే యెరూషలేం దేవాలయంలో ఆరాధించారు, పర్వతముల మీద కూడా ఆరాధించారు. ఏంటి పర్వతాల మీద ఎందుకు ఆరాధిస్తున్నారు? ఎప్పుడన్నా ఆలోచించుంటే మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది. నెబుకద్నెజరు రాజు యూదులను బందీలుగా తీసుకెళ్ళినప్పుడు అక్కడ బబులోనులో పెట్టేసి వాళ్ళను అక్కడ ఉంచారు. ఎవరిని పట్టుకెళ్ళారు? మంచి యువకులను తీసుకెళ్లారు. తర్వాత మంచి మంచి అందమైనటువంటి స్త్రీలను తీసుకెళ్లారు. అక్కడ బబులోనులో వాళ్ళు ఉన్నప్పుడు ఆ బబులోనులో ఉన్నటువంటి వారితో వీరికి వివాహాలు జరిగిపోయినాయి. ఈ వివాహాలు జరిగినప్పుడు తిరిగి వాళ్ళు సమకూర్చబడి మరీ రాజుచేత యెరూషలేముకు తెచ్చినప్పుడు వీళ్ళను, మీరు ఈ బబులోనీయులు యూదులు కలిసి వచ్చినటువంటి సంతానం కలిగినటువంటి వారు కాబట్టి మీరు మాకు అంటరాని వారు, సమరయులు అని పేరు పెట్టేశారు వాళ్ళకు. సమరయులు అంటే ఇప్పుడు అంటరాని వారు, దళితుల కిందికి లెక్క. చాలా బాధాకరమైన విషయం. కాబట్టి దేవాలయంలోనికి వాళ్ళని రానివ్వలేదు. యెరూషలేము దేవాలయంలో రాలేక సమరయులు, వారైతే ప్రభువుని నమ్మినారు, ప్రభువు కలిగి ఉన్నారు, వారు ఏం చేశారంటే ఇంకెక్కడ లేదు కాబట్టి పర్వతాల మీద ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే పర్వతాల మీద కూడా దేవాది దేవుడు ఎన్నోసార్లు దిగి వచ్చినట్లు వారు తెలుసుకున్నారు. అదంతా పాత నిబంధనలో ఉండేటువంటి స్టోరీ. మరి ఆ సమరయులు ఇప్పుడు కంటిన్యూ అయినారు. ఆ బావి దగ్గరికి యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ స్త్రీ అంటుంది, అయ్యా
యూదుడవైన నీవు సమరయుడైన నన్ను ఎందుకు నీవు ఆ నీళ్లకు దాహంకి ఇవ్వమని అడుగుచున్నావు? నేను అంటరాని దాన్ని కదా అంటున్నారు. అంటే ఆమె ఏం చేస్తుందంటే షీ ఈజ్ లుకింగ్ విత్ హర్ మనస్సుతో చూస్తా ఉంది, తన శారీరకంగా ఆలోచిస్తూ ఉంది, ఆయనను ఒక మనిషిలాగా చూస్తుంది యూదుడుగా. బట్ ప్రభు వాక్యాలు విన్న తర్వాత ఆయనను ఒక ప్రవక్తగా చూసింది. ఆమెలో మార్పు వచ్చిన తర్వాత ఒక మెస్సియాగా చూడగలిగింది. మరి దాంట్లో ఉండే అద్భుతమైనటువంటి మెసేజ్లు చాలా ఉన్నాయి దాంట్లో. మనం కొన్ని మాత్రమే ఈరోజు ఆరాధన గురించి తెలుసుకున్నాం కాబట్టి యేసు ప్రభువే ఏం చెప్పాడంటే, అమ్మా ఆరాధించేవారు ఆ రోజు ఎలాగున్నారంట, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. సో మొట్టమొదటి వాళ్ళు ఎవరండి? చర్చికి వెళ్తారు, అన్నీ చేస్తారు. వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారో, ఏంది ఆలోచిస్తున్నారో, ఏం ఆరాధిస్తున్నారో వాళ్ళకి తెలియదు. దే గో ఆన్ ప్రైజింగ్, అన్నీ చేస్తారు, పాటలు పాడతారు, వాక్యం చదువుతారు, ఏమేమో చేస్తారు. కానీ ఎందుకు స్తుతిస్తున్నారు, ఎందుకు ఆరాధిస్తున్నారు అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. అంటే దేవుని యొక్క గొప్పతనము తెలియనటువంటి వీరు క్రైస్తవులుగా ఉండి కూడా ఆయనకు భయం భక్తి రెండు ఉండాలి. దేవుని అందులో భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఈ రెండూ లేవు. ఆచారం ప్రకారం సండే చర్చికి వస్తారు. ఆరాధన అనేటువంటిది ఆడెట్లుంది అంటే ఒక క్రమం, ఒక బుక్ ఉంది, కంటత పెట్టే వాక్యాలు ఉన్నాయి, లేదా అదే చదువుతూ ఉంటాం. ఇంక ఎన్ని రోజులు, సంవత్సరాలు సంవత్సరాలు అదే క్రమం, అదే ఆరాధన. ఒక పద్ధతి పెద్దలు ఏర్పాటు చేసినారు కాబట్టి మన సంఘం దీన్ని ఫాలో. ఆత్మీయంగా సొంత ప్రార్థన లేదు, నోట్లోంచి అది రాదు, మనస్సులోంచి ఆ ప్రార్థనలు వస్తూ ఉంటాయి. ఇలా చేసేటువంటి వారికి ఏం ఆరాధిస్తారు అంటే, ఆరాధించే వారికి తెలియని దానిని ఆరాధించే వాళ్ళు కొంతమంది అంటున్నాడు దీంట్లో. ఇంకొంతమంది అంటున్నారు తెలిసిన దానిని ఆరాధిస్తున్నారు. వాళ్ళు వాళ్ళు యేసు ప్రభులోనికి వచ్చారు, రక్షణ పొందారు, అంతా తెలుసు వీళ్ళకు. వాళ్ళు కూడా సంఘానికి వచ్చారు, వాళ్ళు కూడా ఆరాధిస్తున్నారు. బట్ వాళ్ళకు తెలిసినది కొద్ది మాత్రమే. పరిశుద్ధాత్మ నింపబడాలని తండ్రి చిత్తం ఏంటి అనేది పూర్తిగా తెలియదు. కొంచెం తెలుసు, కొంచెం తెలియదు. ఎందుకంటే మనకు వాక్యంలో చెప్పబడినట్లు ఎవరైతే ప్రభువుని రక్షకుడిగా అంగీకరించుంటాడో, ఎవరైతే దేవుని వల్ల పిల్లలయ్యారో, వారు దుష్టుడు ముట్టకుండా తమను తాము భద్రము చేసుకుందరు. ఈ ప్రార్థన భలే చేస్తుంటాం మనం. దేవా నాకు అది చేయి, ఇది చేయి, అది కాపాడు, ఇది కాపాడు, నాకు ఎన్ని చేశావు, నీకు స్తుతులు స్తుతులు చేస్తాం, కృతజ్ఞత చెల్లిస్తాం, ప్రార్థన చేస్తాం. కానీ తెలిసిన దానిలో కొంచెం తెలియనిది కానీ పెట్టుకొని వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. అదే యేసయ్య చెప్పారు. కాబట్టి తెలిసిన దానిని ఆరాధించువారు యేసు ప్రభుని ఆరాధిస్తున్నారు, పరిశుద్ధాత్మ ద్వారా పరలోకపు తండ్రిని ఆరాధించట్లే. చాలా వాక్యాలలో కూడా నేను ప్రార్థించినప్పుడు ఆశీర్వదించిన మనం ముందు యేసు ప్రభుని తీసుకొస్తాం ముందుకు, తండ్రిని వెనక్కి పెడతాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు గొప్ప, తండ్రి అయిన దేవుని ప్రేమ ఏంటి అది? మన బుక్స్లో కూడా అలాగే ఉంది ఆరాధనలో. దాని విషయం చాలా ఉంది, మళ్ళీ చూస్తాం. ఇలా ఎందుకు చెప్తున్నానంటే తెలిసినది వీళ్ళకి తెలుసు, కానీ వాళ్ళ ఆరాధన ఒక క్రమ పద్ధతిలోనే జరుగుతుంటుంది. ఇక మూడవది, అతి ముఖ్యమైనటువంటి ఆరాధించే వాళ్ళు ఎవరంటే ఆయన చెప్పేది యథార్థంగా ఆరాధించువారు అని ఉంది అక్కడ 23వ వచనంలో. వీరు సరి అయినటువంటి వారు. ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆత్మతో ఆరాధిస్తున్నాం. దేవుడు పరిశుద్ధుడు గనుక మనం పరిశుద్ధత కలిగి ఆరాధించాలి. ఇక్కడ దేవుడు యథార్థవంతుడు కాబట్టి యథార్థతతో ప్రార్థించేవారు, ఆరాధించేవారు ఉన్నారు. ఈ ఆరాధనలో వాళ్ళు తప్పనిసరిగా ఆత్మతో ఆరాధిస్తుంటారు. వాళ్ళు యథార్థ హృదయులు, పాపమునకు చోటు లేదు. సో మనం ఈ ముగ్గురు కాక ఇంకా నాలుగో వాళ్ళు వేస్ట్ మనుషులు, అంటే వ్యర్థమైన దానిని ఆరాధించేవారు. ఈ లోకంలో వ్యర్థమైన దాన్ని ఆరాధించేవారు కూడా ఉన్నారు.
సో ఈ 4 రకాలైన ఆరాధింపులో మనం ఏ రకమైనటువంటి ఆరాధింపులో ఉన్నాము మనం ఒకసారి బాగా ఆలోచించుకోవాలి. నేను చిన్నప్పటి నుంచి సిఎస్ఐ సంఘంలో పుట్టి పెరిగినప్పటికీ, డయాసిస్లో పనిచేసేప్పటికీ నేను ఆత్మీయ అనుభవంలోకి వెళ్ళలేకపోయాను. కానీ నేను నా జీవితం ఎల్ఈఎఫ్ చర్చికి వెళ్ళిన తర్వాత చాలా మార్పు చెంది నడిపించబడ్డాం. ఒక స్థాయిలో ఎల్ఈఎఫ్ చర్చిలో పాస్టర్ బదులుగా ఇక మేమే జరుపుతూ వచ్చినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అంతవరకు వారు దేవునిలో నడిపించారు. చర్చికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా చర్చ అవ్వగానే ఆత్మీయ విషయాలే మాట్లాడుకుంటారు. బ్రదర్ ఇది అది చెప్తుంటారు. ఎంతగానో వెలిగింపబడినటువంటి జీవితాలు. కాబట్టి వ్యర్థమైన వాటిని ఆరాధించకుండా, తెలియని దానిని ఆరాధించకుండా, తెలిసిన దాన్ని పూర్తిగా పాటించకుండా ఉండేవారి కంటే యథార్థ హృదయాలుగా ఉండి ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధించాలని చాలా ముఖ్యంగా దేవుడు కోరుకుంటున్నాడు. ఈ పరిశుద్ధాత్మలో మనం ప్రార్థించేది నేర్చుకోకపోతే సాతానుకు అనేక మార్లు మనం గురి అవుతాం. ఎందుకంటే సాతానుకు ఒకే ఒక ఉద్దేశం. మనం యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే వానికి మన మీద ప్రేమ లేదు. కాకపోతే వాడు 3 పనులు చేస్తాడు. ఒకటి, దొంగతనమును, నాశనమును, హత్య. ఈ 3 చేసేది. దొంగతనములో సాతాను ఏం చేస్తుందంటే, నువ్వు పరిశుద్ధాత్మతో ఆత్మతో ప్రార్థన చేయడం లేదు కాబట్టి నీ దొంగతనం మొట్టమొదటికి నువ్వు లోనైతావు. నీ ఆత్మీయ జీవితాన్ని దొంగిలిస్తుంది. నీలో ఉన్న వాక్యాలను దొంగిలిస్తుంది. ఎందుకంటే సాతానుకు తెలిసినంత బైబిల్ మనకు కూడా తెలియదు. యేసు ప్రభునే బైబిల్ వాక్యాలతో అది కరెక్ట్ కొటేషన్స్ తీసుకొస్తుంది. అది కూడా దేవదూతలలో ఒక ముఖ్యమైన స్థానంలో ఉన్నటువంటిది. మరి ఏమి స్టీలింగ్, ఏది దొంగ చేస్తుంది సాతాను, ఏమి దొంగతనం చేస్తుంది నీ దగ్గర అంటే, నీలో ఉండే వాక్యాన్ని ఎత్తుకొని పోతుంది, నీలో ఉన్న విశ్వాసాన్ని ఎత్తుకొని పోతుంది. అవిశ్వాసాన్ని క్రియేట్ చేయడానికని నీలో ఉన్న ఆత్మీయతను పోగొడుతుంది. ఇలాంటి మంచి మంచి వాటిని తీసేసి తనకిష్టమైన లోకము వాటిని మీలో ఉంచినప్పుడు నాశనానికి నడిపిస్తుంది. దాని 2వ స్టెప్ నాశనం చేయటమే. ప్రేమతో సాతాను కూడా అనేకమైన విషయాలు ఇస్తుంటుంది. ఆ తప్పు చేసేటప్పుడు చాలా ఆనందం కలిగజేస్తూ ఉంటుంది. కానీ అది నాశనమునకు తీసుకెళ్తుంది, తర్వాత చంపేస్తుంది. ఎందుకంటే అది చంపితే కానీ నువ్వు దాంతోపాటు నరకంలో నువ్వు పడలేవు. నేను అక్కడ తీసుకెళ్ళాలి అది తను. కాబట్టి సాతాను చాలా చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడతావో నీకు సాతానుకు నీ మీద అధికారం లేదు. నువ్వు అసలు ఏం ప్రార్థన చేస్తున్నావో దానికి తెలియదు. ప్రభు ఏం మర్మాలు నీతో పలుకుతున్నాడో దానికి తెలియదు. చాలామంది భక్తులు దీని మీద ఆలోచించారు. దానికి దేవదూతల భాష దానికి రాదా? అది దేవదూతనే కదా. కానీ ఇది దేవుని భాష మనం మాట్లాడేది. గాడ్ స్పీక్స్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజ్ విత్ హిస్ చిల్డ్రన్. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలంటే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మనం అడగడమే చాలు. అడిగి మనం దాన్ని పొందుకోవాలి. మరి ఎందుకు పరిశుద్ధాత్మ అవసరం అంటే, అనేక వరాల కొరకు ఫలముల కొరకు అని మనం అనుకుంటాం. కానీ మనకు యేసు ప్రభును మనలో ఉంచటానికి, మనము ఆయన పోలిక చొప్పున జీవించడానికి. క్రైస్తవుడు అంటే ద రిప్రజెంటేషన్ ఆర్ ఏ రిప్లికేషన్ ఆఫ్ జీసస్. జీసస్ మనలో ఉండాలి. అందుకు మనకు పరిశుద్ధాత్మ అవసరం. పరిశుద్ధాత్మలో ప్రార్థించడం, భాషలో మాట్లాడడం మనకు అవసరం. తర్వాత మిగతావన్నీ స్వస్థపరిచే వరాలు, అర్థం చెప్పేటువంటి ఈ చాలా చాలా ఉన్నాయి. ఈ 9 వరాలన్నీ కూడా తర్వాత. ముందు మనం దేవునితో మాట్లాడి
ఆయన బిడ్డగా ఉండడానికి మనం చేసుకోవాలి. మరి మనం గమనించినట్లయితే దేవుని పరిశుద్ధాత్మకు మనం అడగక ముందే, మనం ప్రార్థించక ముందే ప్రభువుకు మనకు అది కావాలని తెలుసును. ఆల్రెడీ అది ఇచ్చేశాడు. నువ్వు విశ్వాసంతో దాన్ని పొందుకోవడమే మన యొక్క కర్తవ్యం అన్నమాట. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు పరిశుద్ధాత్మను ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు మనకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం జరుగుతుందో అప్పుడే మనం భాషలతో మాట్లాడతాం. దీంట్లో కూడా చాలా ఉంది. భాషలతో మాట్లాడడం మనం గమనిస్తే ఇక్కడ ఏం చెప్పినాను మీకు వాక్యంలో, భాషతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు, అది ఇంకెవరికి అర్థం కాదని నేను చెప్పాను. ఏం ప్రయోజనం లేదు, ప్రవచనాల కొరకు ప్రార్థించమని అక్కడ ఉంది. మరి మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ అందరి మీద నింపబడినప్పుడు వాళ్ళు భాషలతో మాట్లాడినప్పుడు అందరికీ అర్థమైంది. అర్థమైంది కాబట్టే రక్షణ పొందారు. అర్థమైంది కాబట్టే బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మ పొందుకున్నారు. మరి అదేంది ఇదేంది ఆలోచించాలి కదా మనం. మీరేమో ఇక్కడ పరిశుద్ధాత్మ మాట్లాడండి దేవునితో అంటున్నారు, అది ఎవరికి అర్థం కాదంటున్నారు. ఇక్కడేమో మరి వాళ్ళందరికీ అర్థమైంది కదా అంటే అవును, పరిశుద్ధాత్మ రెండు రకాలుగా మాట్లాడిస్తుంటుంది. దేవుడు కార్యం చేయాలనుకున్నప్పుడు వారు మాట్లాడినటువంటి భాష ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడారు. అక్కడ ఉంది అది. వారి యొక్క సొంత భాషలలో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే అక్కడ రకరకాల లాంగ్వేజెస్ తెలిసినటువంటి వాళ్ళందరూ అచ్చుట్టుకొని ఉన్నారు. మరి భాషతో మాట్లాడితే వాళ్ళకి అర్థం కాకుంటే ఇంకా రక్షణ కార్యానికి ఆటంకం అక్కడ. అందుకు వాళ్ళు తెలియకుండా శక్తి పొందుకొని ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళు తెలుగు మాట్లాడే వాళ్ళకు తెలుగు అర్థమైంది, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి ఇంగ్లీష్, తమిళం మాట్లాడే వాళ్ళకు ఆ విధంగా అర్థమైపోయింది. ఇలా అర్థం అవడం వల్ల ఏమైంది, కార్యం జరిగింది. మరి నీ కొరకు నువ్వు ప్రార్థించుకునేటప్పుడు నీలో కార్యం జరగడానికి అని దేవుడు నీతో ఒక ప్రత్యేకమైనటువంటి లాంగ్వేజ్ మాట్లాడతాడు. కాబట్టి భాషల గురించి ఇంకా మనం తెలుసుకోవాలి, ఒకరోజు మనం అదే పనిగా చెప్పుకుందాము. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆత్మతో మాట్లాడాలని కోరుకుంటున్నప్పుడు దానికి తగినట్టుగా మనము దేవుని ఆత్మ ఏ విషయాన్ని మనతో చెప్తుంది అని మనం గ్రహించగలిగేటువంటి కృప కొరకు కూడా మనం ప్రార్థించవలసినటువంటి వారిగా మనం ఉంటున్నాం. మనం ఇంకా బాగా గమనించినట్లయితే అక్కడ సమస్తమును మనకు బోధించగలిగినటువంటి పరిశుద్ధాత్మ అని పరిశుద్ధ గ్రంథంలో మనకు 14వ అధ్యాయం యోహాన్ రాసిన సువార్త 26వ అధ్యాయంలో ఉంది. కాబట్టి మనకు సమస్తము తెలుసుకోవాలి. తర్వాత సంభవింపబో సంగతులను కూడా మనకు తెలియజేయటానికి ప్రార్థించినప్పుడు మనకు పరిశుద్ధాత్మ అవసరం. అన్నిటికంటే ముఖ్యంగా మనల్ని సర్వసత్యములోనికి ఆ పరిశుద్ధాత్మ నడిపింపాలి కాబట్టి అది కూడా అవసరం. శక్తి పొందడానికి కూడా మనకు పరిశుద్ధాత్మ అవసరం. కాబట్టి ఈరోజు ఎంతమంది పరిశుద్ధాత్మతో దేవుని ప్రార్థిస్తా ఉన్నారు, ఎంతమందికి దేవుడు ఈ యొక్క కృపను అనుగ్రహించినాడు అనేటువంటిది ఏం డౌటే లేదు, అందరికీ అనుగ్రహిస్తున్నాడు. మనం అడగాల, పొందుకోవాల. ఎంత పట్టుదలగా అడిగితే అంత త్వరగా దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు నీవు పరిశుద్ధాత్మతో ఇతరుల కొరకు ప్రార్థించగలుగుతావు, అనేక అద్భుత కార్యాలు చేయగలుగుతావు. ఈ యొక్క కృపావరం కొరకు మీరు తప్పకుండా పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించడం నేర్చుకోవాలి. ఒక ఆదివారమే కాదు, మళ్ళీ శనివారం వరకు కూడా మనం తిరిగి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించే వరకు ఆలోచిస్తూ ఉండాలని అనుకోరాదు. ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం ఎక్కడున్నా, మనం ప్రయాణం చేస్తున్నా, మనం డ్యూటీలో ఉన్నా, పని చేసుకుంటున్నా, ఎక్కడున్నా మనం నోటితో స్తుతించుకుంటూ ఉండొచ్చు. ఒక టైం పెట్టుకొని దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం పెట్టుకున్నటువంటి టైంలో ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడు. ఈరోజు మనమంతా 9 గంటలకు ఇక్కడ జూమ్ మీటింగ్లో కలుస్తామంటే ఆయన నామంలో కలిసే ప్రతి ప్లేస్లో యేసయ్య కూడా ఉంటాడని మనకు తెలుసు. ఆయన వచ్చి చూస్తూ ఉంటాడు.
నా బిడ్డలందరూ వచ్చారు నా వాక్యం కొరకు ఆశతో, వీరికి మంచి వాక్యాన్ని నేను అనుగ్రహించాలి, వీరికి దీవెనలు ఇవ్వాలి అని ఆయన ఎదురు చూస్తుంటాడు. రాకపోతే అది మన ఇష్టం. మళ్ళీ ఎప్పుడో వినొచ్చులే వాక్యాన్ని అనుకోవడం తప్పు. మనం హాస్టల్లో నుండి మన ఇంటికి వెళ్ళేటప్పుడు మనం వచ్చేటప్పటికి మన తల్లిదండ్రులు ఏమేమో చేసి పెడతారు, పలహారాలు అవన్నీ. మన పిల్లలు వస్తున్నారు వాళ్ళకి అది ఇద్దాం ఇది. మనం రాలేదనుకో, ఇంకా వేరే మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాము ఈరోజు మన ఇంటికి రావడం లేదని, అవి ఏమైతాయి? కాబట్టి దేవుడు మన కొరకు ప్రతినిత్యం ఎదురు చూస్తుంటాడు. ఆదివారం రోజే చర్చిలో ఎదురు చూసేది కాదు, చర్చికి వెళ్ళాల్సిందే, సహవాసం అవసరమే. కానీ ఒక టైం పెట్టుకొని ఇంట్లో మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆ టైంలో ఆయన కూడా వస్తాడు, ప్రార్థన ఆలకిస్తాడు, పరిశుద్ధాత్మను అడిగినప్పుడు ఆయన వింటాడు, పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడిచ్చినటువంటి ఈ వాక్యాన్ని వారమంతా కూడా ధ్యానించి, ఎందుకు నేను చెప్తున్నానంటే ఆల్రెడీ మనం చాలా దేవునిలో ముందుకెళ్ళినటువంటి వారం, మనకి ఎంతో జ్ఞానం ఉంది, దేవుడు అనుగ్రహించాడు, మంచి క్రిస్టియన్స్గా మనం జీవిస్తున్నాం. కాకపోతే పరిశుద్ధాత్మ అనుభవంలోనికి మనం కూడా వెళ్ళాలని, కొంతమంది వెళ్ళిండొచ్చు, సంతోషం. వెళ్ళనటువంటి వారు ఈ అనుభవంలోనికి వెళ్తే జీవితంలో మనకు లోటు అంటూ లేకుండా సంతోషంగా జీవిస్తామని నేను తలుస్తున్నాను. సో అందుకే ఈ వాక్యాన్ని మనం మాట్లాడుకోవాలా. ఇంకా ఒక కొద్దిగా ఉంది కానీ టైం అయిపోవచ్చింది, కాబట్టి నెక్స్ట్ ఇదే టాపిక్ మీద మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు దేవుడు మనందరినీ తన కాపుదలలో ఉంచి కార్యం జరిగించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు మీ వాక్యాన్ని మాకు అనుగ్రహించారు. మీ జీవాహారాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రం. అవును ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తి కొరకు నీ బిడ్డలు ప్రార్థిస్తుండగా తండ్రి, నీ పరలోకపు తండ్రి నుండి నిశ్చయముగా అది అనుగ్రహించబడినని వాగ్దానం చేసిన నమ్మదేవుడవు ప్రభువా, నమ్మతగిన దేవుడవు నీవు తండ్రి. ఇదిగో చేరవచ్చిన ప్రతి బిడ్డను మీరు వాక్యం ద్వారా తాకి విత్తబడినటువంటి విత్తనం ఇంకా వాళ్ళు ఆత్మీయంగా ఆలోచించి ఆ వాక్యంలో ఎదిగే కృపను అనుగ్రహించమని, తిరిగి మేము కలుసుకొని పర్యంతము నీ కాపుదలను మాకు కంచెగా ఉంచుమని ప్రభువా, నిన్నే మహిమపరుస్తూ నేను స్తుతించే బిడ్డలుగా ఉండి మా యొక్క ఇహలోకపు అవసరములు కూడా తీర్చుకున్నట్లుగా నీ కృపను పొందే కృపను అనుగ్రహించమని మా ప్రభును మా రక్షకుని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొని కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.